వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 29. జైని ఫాలో చేస్తూ ఒక ఇంటికి చేరుకుంది శృతి. జై లోపలికి వెళ్ళగానే మెల్లగా ఆ ఇంటి కిటికీ నుండి లోపలికి చూసింది. అప్పుడు జైని కలవడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాళ్ళని చూసిన శృతికి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది. తాను చూస్తుంది నమ్మలేక, జతిన్, ఇతనికి ఇక్కడేం పని అని తనలో తానే అనుకుంది శృతి. ఇంకా కొంచెం చూసిన ఆమెకు జతిన్ మాత్రమే కాదు, అక్కడున్న మిగిలిన ఇద్దరు కూడా తమ ఆఫీసులో పనిచేసేవాళ్లే అని అర్థమైంది. దాంతో అసలేం జరుగుతుంది, జై సీక్రెట్గా వీళ్ళని ఎందుకు మీట్ అవుతున్నాడు అని కంగారుగా అనుకుంటూ వాళ్ల మాటలను శ్రద్ధగా వినడం స్టార్ట్ చేసింది శృతి. వాళ్ళు ఆమె నుండి దూరాన ఉండడంతో వాళ్ల మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. మీకు అర్థమైంది కదా అని జై అన్నాడు. తెల్ల షర్టు వేసుకున్న జతిన్ పక్కన నిలబడిన ఇద్దరు వ్యక్తులు, హా, అర్థమైంది జై అని తలను ఆడించారు. చైర్ నుండి లేచి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవడానికి వీల్లేదు జతిన్ అని ఆవేశంగా అన్నాడు జై. ఆ క్షణం అతని ముఖంలో ఆమె ఎన్ని రోజులు చూస్తున్న అమాయకత్వం కనిపించలేదు శృతికి. ఏదో చెయ్యాలనే ఆవేశం, ఎవరినో నిలువునా తగలబెట్టాలనే ఆక్రోశం కనిపిస్తున్నాయి. దాంతో జై ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు, అసలు వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు అని శృతి ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటే, డెఫినెట్గా జై, ఇన్ని రోజులు నేను అక్కడ పనిచేసింది కూడా ఈ అవకాశం కోసమే. ఇప్పుడు ఆ మహేంద్రనాథ్ కూడా సరిగ్గా ఆఫీస్ మ్యాటర్స్లో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో మనకు ఇదే బెస్ట్ టైం అని జతిన్ చెప్పడంతో అది విన్న శృతి ఆశ్చర్యపోతూ, అంటే అంటే వీళ్ళు మా డాడీ మీద ఏదో ప్లాన్ చేస్తున్నారు, కానీ ఎందుకు అని తనలో తానే అనుకుంటూ ఒక్క అడుగు వెనక్కి వేసింది శృతి. ఓకే, ఇక నేను వెళ్తున్నా, ప్లాన్ ప్రకారం అన్నీ చూసుకోండి, అలాగే పిన్ టు పిన్ అన్నీ నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి, గాట్ ఇట్ అని బయటికి నడిచాడు జై. అది చూసి వేగంగా అక్కడి నుంచి ముందుకు నడిచింది శృతి. ఆ క్షణం ఆమె మనసుని కొన్ని వందల ప్రశ్నలు తూట్లు పొడుస్తున్నాయి. కానీ ఆమె దగ్గర ఏ ప్రశ్నకు జవాబు లేకుండా పోయింది. తెల్లవారింది. లోకం తన పనుల్లో బిజీ అయింది. ఆఫీస్కి రెడీ అయ్యి తన ల్యాప్టాప్ పట్టుకున్నాడు సత్య. అతను బయటకు నార్మల్గా కనిపిస్తున్నా కూడా అతని మనసంతా గందరగోళంగా మారింది. నేను తప్పు చేశానా? నా హ్యాపీనెస్ కోసం నా ఫ్రెండ్ సంతోషాన్ని దూరం చేశానా? వాడు నాకు ఎన్నోసార్లు ఎంతో హెల్ప్ చేశాడు, సొంత వాళ్ళకంటే ఎక్కువగా భావించాడు అని లోపల మదన పడుతూనే రూమ్ నుండి బయటికి వచ్చాడు సత్య. అప్పుడే అతని పేరెంట్స్ ఆ రోజు తమ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ కనిపించారు. దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈరోజే వెళ్ళిపోతారా అని కొంచెం బాధగా అడిగాడు సత్య. బ్యాగ్ సర్దుతున్న తన తల్లి, వెళ్ళాలి కదరా, నువ్వు మ్యాటర్ చెప్పగానే ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చాం అని అంది సత్య వాళ్ళమ్మ సరిత. అక్కడ తమ్ముడున్నాడు కదా, కొన్ని రోజులు చూసుకోవడానికి, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అని ప్రేమగా అడిగాడు సత్య. ఏమైందిరా సత్య అని అతని దగ్గరకు వస్తూ అడిగాడు సత్య వాళ్ళ నాన్న శ్యామయ్య. క్షణకాలం కూడా కాలేదు, అంతలోనే తనలో వచ్చిన మార్పుని తన తండ్రి ఎలా అర్థం చేసుకున్నాడో సత్యకు అర్థం కాలేదు. దాంతో ఏం లేదు నాన్న అంటూ మ్యాటర్ దాటేయబోయాడు సత్య. అప్పుడు అతని తండ్రి చిన్నగా నవ్వుతూ, మా కొడుకు మాకు దూరంగా ఉండొచ్చు, కానీ వాడి ఆలోచనలు మాత్రం మాకు దూరంగా ఉండలేవురా. నీ మనసు ఎలా ఉందో కనుక్కోవడానికి మాకు రోజులు అవసరం లేదు, క్షణాలు చాలు అని అన్నాడు. దాంతో సత్య కొంచెం తటపటాయిస్తూ ఉంటే, విషయం ఏంటో చెప్తేనే కదా మాతో ఏదైనా తెలిసేది, ఏదైనా సహాయం అవసరమైతే మేము చేయగలిగేది అని ప్రేమగా అడిగాడు శ్యామయ్య. దాంతో ఈ విషయాన్ని మీరు ఎలా తీసుకుంటారో తెలియదు డాడీ, కానీ నేను ఈ బాధను భరించలేకపోతున్నాను అని ఆగిపోయాడు సత్య. అతని మాటలు విని బట్టలు సర్దుతున్న సరిత కూడా అది ఆపేసి అతనికి ఎదురుగా వచ్చి నిలబడి, ఏంటి నాన్న విషయం, అసలు ఏం జరిగింది చెప్పు అని అడిగింది. అప్పుడు సత్య బాధగా, జైగాడంటే నాకెంత ఇష్టమో మీ ఇద్దరికీ తెలుసు, వాడికి కూడా నేనంటే అంతే అభిమానం, కానీ ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, దానివల్ల వాడు తన జీవితంలో చాలా ముఖ్యమైన దానిని, చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని కోల్పోతాడేమోనని నాకు భయంగా ఉంది అంటూనే వాళ్ళ నుండి ముఖం తిప్పుకొని, కానీ నా దగ్గర ఆ పని చేయడం తప్ప వేరే మార్గం లేదు, ఇది చేసింది నేనే అని తెలిసాక జైగాడు నన్ను క్షమిస్తాడంటారా అని బాధగా అడిగాడు సత్య. కొడుకు బాధని అర్థం చేసుకున్న ఇద్దరు ఒక క్షణం మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత సత్య భుజం మీద చేయేసి, జై చాలా మంచివాడు, నువ్వు అలా అనుకోకుండా ముందు అసలు జరిగిందేంటో చెప్పు అని అడిగాడు శ్యామయ్య. దాంతో కొంచెం భయంగా అనిపిస్తున్నా కూడా
లేని ధైర్యం తెచ్చుకొని, అది నేను జాబ్లో జాయిన్ అయిన కొత్తలో అప్పటికి ఇంకా సంజు నా లైఫ్లోకి రాలేదు. ఆ టైంలో నేను మరో అమ్మాయిని ప్రేమించాను. ఆమె ఎవరో కాదు, మా లీడ్ మీనా. కొన్ని రోజులకి ఆమె కూడా నాతో ఫ్రెండ్షిప్ చేసింది. కానీ నేను అది లవ్ అనుకొని తనకు ప్రపోజ్ చేశాను. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆ కోపంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమెతో చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశాను. ఆమె ఫొటోస్ నా ఫొటోస్ ఒకటిగా ఉన్నట్లు ఎడిట్ చేసి ఆమెకే పంపించాను. ఆమె పేరుని నా పేరుని కలిపి ఇంకా చాలా చాలా చేశాను. అలాంటి టైంలోనే జై ఆఫీసులో జాయిన్ అయ్యాడు. వాడితో క్లోజ్ అయ్యాక నేను చేసినవన్నీ తప్పులని తెలుసుకున్నాను. అవన్నీ మానేశాను. అంతా నార్మల్గా మారిపోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను మళ్ళీ మీనాను ఆ దృష్టితో చూడలేదు. కానీ ఇప్పుడు సడన్గా ఎలా వచ్చాయో తెలియదు కానీ నేను రాసిన లెటర్స్, నేను పంపిన మెసేజెస్ అన్నీ ఆమెకు సెండ్ చేసిన పిక్స్ ఇంకా అన్నీ ఆమె ఫోన్లోకి వచ్చాయి. ఇప్పుడు వాటిని అడ్డు పెట్టుకొని ఆమె చెప్పినట్లు నేను వినకపోతే వాటిని నేను పెళ్లి చేసుకోబోతున్న సంజుకి వాళ్ళ నాన్నకి చూపిస్తానని నన్ను భయపెడుతుంది ఆ మీనా. నాకిక వేరే మార్గం లేక ఆమె చెప్పింది చేయడానికి ఒప్పుకున్నాను. ఎందుకంటే సంజు తండ్రి మధునార్ అంకుల్కి సంజు అంటే చాలా ఇష్టం. ఆయన నన్ను మొదట కలిసిన రోజు ఒకే ఒక ప్రశ్న అడిగాడు. అదే, నీకు పాస్ట్లో ఎవరైనా అమ్మాయితో రిలేషన్ ఉందా అని. ఎందుకంటే గతంలో ఒకరితో తిరిగిన వ్యక్తి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే సంజుని మోసం చేస్తాడనే భయం ఆయనకి. నాకు అది అర్థమైంది. అందుకే అప్పుడు సంజు దక్కదనే భయంతో నాకు ఎవరితో ఏ సంబంధం లేదని చెప్పాను. కానీ ఇప్పుడు గనక ఇవన్నీ బయటపడితే మధునార్ అంకుల్ ఈ పెళ్ళిని ఆపేస్తాడు. అది మాత్రమే కాదు, ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తానని తెలిస్తే సంజు కూడా నన్ను అసహించుకుంటుంది అని చెబుతూనే వెనక్కి తిరిగి, కానీ సంజు అంటే నాకు చాలా ఇష్టం నాన్న. అప్పుడు అలా బిహేవ్ చేశాను కానీ ఇప్పుడు సంజు లేకుండా నేను బ్రతకలేను అని దాదాపు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు సత్య. అంతా అర్థం చేసుకున్న తన తండ్రి, సత్య, తప్పులు ఎవరైనా చేస్తారా, కానీ నువ్వు తప్పు తెలుసుకొని నీకు నువ్వుగా మారిపోయావు. ఇదే విషయం నువ్వే డైరెక్ట్గా వెళ్ళి ఆ మధునార్కి చెప్పు. ఆయనకు తప్పకుండా నీ మీద నమ్మకం కలుగుతుంది. ఇక ఇది పక్కన పెడితే నువ్వు చేసిన దానివల్ల జైకి కలిగే నష్టం ఏంటి, అసలేం చేశావు అని అడిగాడు శ్యామయ్య. దాంతో మిగతా విషయం కూడా చెబుతూ జై శృతిని కాపాడినప్పటి నుంచి జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు వివరించాడు సత్య. అంతా విని ఆ ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సత్య తలదించుకుని ఉన్నాడు. అప్పుడు అతని తండ్రి, చూడు సత్య, నువ్వు నిజంగా పెద్ద తప్పే చేశావు. కానీ నీ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇంకా నీకు ఛాన్స్ ఉంది. వెంటనే జరిగిన విషయం అంతా జైకి చెప్పి క్షమించమని అడుగు. అలాగే ఆ మీనాని కూడా ఆపు. ఎందుకంటే ఆమె ఆ వ్యక్తికి ఫోన్ చేసి చెబితే శృతి మళ్ళీ జై దగ్గరకు రాకపోవచ్చు అని శ్యామయ్య అనగానే, అవునరా సత్య, అతను నీతో చెప్పకపోవచ్చు కానీ జైకి శృతి అంటే ఎంత ఇష్టమో నిన్న మేము కళ్ళారా చూసాం. నీ వల్ల వాళ్ళు విడిపోతే మాత్రం అది నీ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పవుతుంది. అందుకే నా మాట విని వెంటనే వెళ్ళి జరిగిందంతా జైతో చెప్పు అని చెప్పింది సరిత. ఇక ఆ ఇద్దరి మాటతో అక్కడి నుండి వెళ్తూ, సరే అమ్మా, ఏదేమైనా సరే ఇప్పుడే జైగాడికి మొత్తం చెప్పేస్తాను. ఇక వాడే ఆ మీనా సంగతి చూసుకుంటాడు. దానికి వాడైతేనే కరెక్ట్ అని పళ్ళు పటపటా కొరికి వెంటనే జైకి కాల్ చేశాడు సత్య. జై కాల్ లిఫ్ట్ చేయగానే జరిగింది మొత్తం ఏమాత్రం మొహమాటం లేకుండా వివరించాడు సత్య. అంతా విన్న జై సత్య మీద కోపంతో ఊగిపోయాడు. నువ్వు ఆఫీస్కి రారా అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు జై. ఇదిలా ఉండగా మరోవైపు సూరజ్ అండ్ విజయ్ ఇద్దరూ కలిసి మధుసూదన్ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో నిలబడి ఉన్నారు. ఈ ఉజ్వల్ గారు ఎవరిని కలవడానికి వెళ్తుందంటావు అంటూ సూరజ్ వైపు చూస్తూ అడిగాడు విజయ్. శృతి పైన వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కదా సార్, మేబీ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అని సమాధానం ఇస్తూనే చేతిలోని ఫోన్ నొక్కుతూ ఉన్నాడు సూరజ్. ఇంతలో ఏదో మెసేజ్ రావడంతో, సార్ ఆమె స్టార్ట్ అయిందట అని కంగారుగా కొంత దూరాన ఉన్న తమ కారు వైపు నడిచాడు సూరజ్. కొన్ని క్షణాల్లోనే వాళ్ల కారు ముందుకు పరుగు తీసింది. తమ కారుకి కొంచెం దూరంలో వెళుతున్న కారుని చూపిస్తూ, అదే కారు కదా సూరజ్ అని అన్నాడు విజయ్. హా సార్ అదే అంటూ గేర్ మార్చి కొంచెం వేగం పెంచాడు సూరజ్. ట్రాఫిక్లో సమయం 10 నిమిషాలు గడిచిపోయాయి. ఇంతలో ఉజ్వల కారు లెఫ్ట్ తీసుకుంది. అది చూసిన విజయ్, ఇది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సూరజ్, ఈమె మహేంద్రనాథ్ ఇంటి వైపు ఎందుకు వెళ్తుంది అని ఆశ్చర్యంగా అన్నాడు విజయ్.
సూరజ్ కూడా అసలు ఏమీ అర్థం కానట్లుగా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు సార్. అయినా నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారం ఈ ఏరియాలో ఎక్కడా వీళ్ళకి రిలేటివ్స్ కూడా లేరు. బట్ ఈమె ఇటువైపు ఎందుకు వెళ్తుంది? వాయ్ అనుకుంటూ కారు వేగం కొంచెం తగ్గించాడు. ఇంతలో సూరజ్ ఫోన్ మోగింది. కానీ అది ఏదో అన్నోన్ నెంబర్ అవడంతో అప్పుడున్న టెన్షన్లో అతను దాన్ని పట్టించుకోలేదు. దాంతో అతని ఫోన్ మళ్ళీ మోగింది. హూ ద హెల్ అని తనలో తానే తిట్టుకుంటూ కాల్ లిఫ్ట్ చేయబోయాడు. కానీ ఒక టర్నింగ్ రావడంతో సూరజ్ ఫోకస్ అని వెంటనే విజయ్ అరవడంతో టక్కున ఫోన్ని సైలెంట్లో పడేసి కార్ని మళ్ళీ లెఫ్ట్కి తిప్పాడు సూరజ్. ఆ విధంగా మీనా చేసిన కాల్ని సూరజ్ లిఫ్ట్ చేయలేదు. ఇదిలా ఉండగా మరోవైపు జై వాళ్ళ రూమ్లో బ్రేక్ఫాస్ట్ చేసిన జైకి ముభావంగానే బాయ్ చెప్పింది శృతి. సత్య ఫోన్ చేసి మీనా గురించి చెప్పడంతో జై కూడా ఆమెను అంతలా అబ్జర్వ్ చేయకుండానే వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చొని ఇక రాత్రి జరిగిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది శృతి. అసలు జై ఏం చేయబోతున్నాడు, తెలుసుకోవడం ఎలా అని ఆలోచనలతో సతమతమవుతున్న శృతికి ఒక ఐడియా రావడంతో టక్కున లేచి హా ఇదే కరెక్ట్ అని తనలో తానే అనుకుంటూ వేగంగా రూమ్ నుండి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు మెట్లు దిగుతున్న పున్నంచంద్ కనిపించాడు. అతను శృతిని చూసి హలో శృతి, ఎలా ఉన్నావు అని పలకరించాడు పున్నంచంద్. శృతి కొంచెం మొహమాటంగానే హా బాగున్నాను అంకుల్ అని చెప్పి అమూల్య లేదా అంకుల్ అని అడిగింది శృతి. లేదమ్మా, ఇంతకుముందే కాలేజీకి వెళ్ళింది. ఎందుకు, ఏదైనా పనా అని అడుగుతూనే బైక్ స్టార్ట్ చేశాడు పున్నంచంద్. చిన్న పనే అంకుల్ అని ఆగి, అంకుల్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, ఒక కాల్ చేసుకోవాలి అని అడిగింది శృతి. ఎవరికి, జైకా అని నవ్వుతూనే తన ఫోన్ తీసి శృతికి అందించాడు పున్నంచంద్. ఒక అబద్ధపు నవ్వుతో హా అంకుల్ అని చెప్పి అతని ఫోన్ ఓపెన్ చేసి శ్రవంతి నెంబర్కి డయల్ చేసింది శృతి. శ్రవంతి ఫోన్ రింగ్ అవుతుంటే శృతి ఊపిరి వేగం పెరిగింది. కాసేపటికి అటు శ్రవంతి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో హలో అనుకుంటూ పున్నంచంద్ దగ్గర నుండి కొంచెం దూరంగా వచ్చింది శృతి. శృతి గొంతుని ఇట్టే పట్టేసిన శ్రవంతి మహి అని ఆశ్చర్యంగా అంది. హా నేనే, నువ్వు షాక్ అవడం ఆపేసి ముందు నేను చెప్పింది చెయ్యి అని చిరాకుగా అంది శృతి. ఓకే, కానీ కానీ నువ్వెక్కడున్నావు, సేఫ్గానే ఉన్నావా లేదా అని కంగారుగా అడిగింది శ్రవంతి. హా ఐఎమ్ ఫైన్, నాకేం కాలేదు, నువ్వు ముందు టెన్షన్ పడకుండా నేను చెప్పేది విను అని కంగారుగా చెప్పింది శృతి. సరే చెప్పు, ఏంటి, ఎందుకు నువ్వు అంత కంగారుగా ఉన్నావు అని అడిగింది శ్రవంతి. నేను నీకు మా ఆఫీసులో వర్క్ చేసే ఒక వ్యక్తి పేరు చెబుతాను, నువ్వు అతని గురించి వీలైనంత త్వరగా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకో అని గంభీరంగా చెప్పింది శృతి. సరే, ఇంతకీ ఎవరతను అని అడిగింది శ్రవంతి. జతిన్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అతని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి నాకు, ఓకేనా అని శృతి అనగానే శ్రవంతి కూడా ఓకే అంది. హా, అండ్ ఇంకో విషయం, నువ్వు ఈ ఫోన్కి ఎలాంటి కాల్ చేయకు, నేనే మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని గట్టిగా చెప్పి కాల్ కట్ చేసింది శృతి. అంతా అయిపోయాక పున్నంచంద్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అంకుల్ అని నవ్వింది శృతి. పర్వాలేదమ్మా, ఎంతకీ ఏమన్నాడు మీ జై, మీ ఇద్దరికీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా ఏంటి అని నవ్వుతూ అడిగాడు పున్నంచంద్. అలాంటిదేమీ లేదంకుల్, అయినా ఎందుకలా అడిగారు అని తిరిగి ప్రశ్న వేసింది శృతి. ఇంతకుముందు జై వెళ్తుంటే చూశాను, ఎందుకో కంగారుగా కోపంగా వెళుతున్నట్లు అనిపించింది, అందుకే అడిగాను అని చెప్పాడు పున్నంచంద్. ఆ మాట వినగానే శృతికి ఒక క్షణం ఏం అర్థం కాలేదు. టెన్షన్గా వెళ్తున్నాడా, టెన్షన్గా వెళ్తున్నాడంటే ఒక అర్థం ఉంది, కానీ కోపంగా అంటే ఒకవేళ మళ్ళీ ఏదైనా జరిగి ఉంటుందా అనుకుంటూనే పొద్దున్న జై సత్యతో కాల్ మాట్లాడుతుండగా జై అరిచిన అరుపుని గుర్తు చేసుకుంది. అది గుర్తుకు రాగానే ఆ ఫోన్ రాకముందు బాగానే ఉన్నాడు, అంటే మేబీ ఆఫీసులో ఏదో జరిగి ఉంటుంది, అయినా ఇప్పుడు ఆ ఆఫీస్ గొడవ నాకెందుకులే, అతని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి, కానీ ఎలా అని తనలో తానే అనుకుంది శృతి. ఆమె ఆలోచనలో పడడం చూసి అమ్మ శృతి, ఏదైనా సరే ఎక్కువగా ఆలోచించుకో, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పున్నంచంద్. శృతి ఏం చేయాలా అని ఆలోచిస్తూనే మెట్లెక్కడం మొదలుపెట్టింది. అప్పుడే ఆమె బుర్ర పాదరసంలా పనిచేసింది. వెంటనే ఎక్కిన మెట్లన్నీ వక్క అంగలో కిందకు దిగింది శృతి. ఇదిలా ఉండగా ఇటువైపు జై ఆఫీస్లో మీనా క్యాబిన్ వైపు కోపంగా నడుస్తున్నాడు జై. అతని వెనకే వెళ్తున్నాడు సత్య. సత్య నడకలో కొంచెం వణుకు కనిపిస్తుంది, కానీ జై నడకలో ఇసుమంత కూడా జంకు లేదు.
క్యాబిన్ డోర్ కొట్టగానే యా కమిన్ అని డోర్ వైపు చూడకుండానే చెప్పింది మీనా. వెంటనే గట్టిగా డోర్ తెరుచుకొని ఎవరో లోపలికి వచ్చినట్లు అనిపించడంతో హూ ద హెల్, మేనర్స్ లేదా అని అరవబోతూ తలపైకెత్తి ఎదురుగా ఉన్న జైని చూసి ఆగిపోయింది మీనా. అతను కోపంతో ఊగిపోతున్నాడు. అతను పక్కనే సత్య కూడా నిలబడి మీనా వైపే చూస్తున్నాడు. ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది మీనా. నీతో మాట్లాడాలి అని గంభీరమైన స్వరంతో చెప్పాడు జై. ఒక్కసారిగా మారిన అతని ప్రవర్తనకు మీనాకు అనుమానం వచ్చింది. దాంతో అతని పక్కనే ఉన్న సత్యవైపు చూసి ఒక సైగ చేసింది. అతను రిప్లైగా అంతా చెప్పేశాను అన్నట్లుగా తలదించుకొని కనురెప్పలు వాల్చాడు. దాంతో ఓ దేని గురించి అని సూటిగా అడిగింది మీనా. శృతి గురించి అంతే సూటిగా చెప్పాడు జై. అతనికి ఫోన్ చేసి శృతి ఇక్కడున్న విషయం చెబుతానన్నావంట అని సీరియస్గా అడిగాడు జై. ఆ గొంతు ఎంత బేసుగా వినిపించింది అంటే అది విని ఒక క్షణం పాటు భయపడిపోయింది మీనా. అయినా తనను తాను కంట్రోల్ చేసుకొని ఎవరికి పడితే వాళ్లకు నేను ఫోన్ చేసేంత ఖాళీగా లేను అంటూ మళ్ళీ వెళ్ళి తన సీట్లో కూర్చుంది మీనా. వెంటనే అక్కడే ఉన్న మీనా ఫోన్ తీసుకొని లాక్ చెప్పు అని అడిగాడు సత్య. ఆ ఫోన్ను అతని దగ్గర నుండి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ గివ్ మీ మై ఫోన్ అంటూ ముందుకు వచ్చింది మీనా. కానీ జై ఆ ఇద్దరి మధ్యలో వచ్చి నిలబడుతూ లాక్ చెప్పు మీనా అని కోపంగా అడిగాడు. అతని మాటల్లో కనిపించిన సింహం లాంటి కోపం చూడగానే మీనా వెనక్కి తగ్గింది. వెంటనే ఫోన్ లాక్ ఓపెన్ చేసి కాల్ లిస్ట్ చూసిన సత్య షాక్ అయ్యాడు. జై 3 సార్లు ఆ నెంబర్కి కాల్ చేసిందిరా అంటూనే మీనా వైపు చూశాడు సత్య. దాంతో ఇక కోపం అణుచుకోలేకపోయిన జై మీనా చెంపను చెళ్ళుమనిపించాడు. జై కోపానికి మీనా బలి కాబోతుందా? మీనా అతనికి ఫోన్ చేసి శృతి గురించి చెప్పిందా? అసలు శృతి ఎక్కడికి వెళ్ళింది? జై ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.